నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. అంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అవునండి, చాలా ఆసక్తికరమైన అంశమిదే. ఖచ్చితంగా. మనం సాధారణంగా స్వేచ్ఛ లేదా స్వతంత్రత అనగానే ఆర్థికంగా స్థిరపడటం గురించో లేదంటే ఎవరి కింద పని చేయకుండా ఉండటం గురించో మాట్లాడుకుంటాం, అవునా? నిజమే. బయట ప్రపంచంలో ఎవరూ మనల్ని శాసించకుండా ఉంటే అదే గొప్ప స్వేచ్ఛ నమ్ముతాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనల్ని బంధించే అతిపెద్ద జైలు బయటెక్కడో లేదు, మన లోపలే ఉందని. ఆ జైలు గోడలు మన ఆలోచనలు, మన భయాలే అని. 100% నిజం. మన పాత అలవాట్లు, భయాలే మనల్ని ఎక్కువగా బంధిస్తాయి. రైట్. ఈరోజు మనం పరిశీలించబోయే అంశం సరిగ్గా దీని గురించే. ది సావరెన్ పాత్ టు స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ మాస్టరీ అనే ఒక మూల గ్రంథం ఆధారంగా ఈరోజు మనం చర్చించబోతున్నాం. అవును. అసలు మనల్ని అదృశ్యంగా బంధించే ఆ మానసిక సమస్యలు ఏమిటి, వాటికి ఈ గ్రంథంలో సూచించిన శాశ్వత పరిష్కారాలు ఏమిటి అనేది మనం చూడాలి. సరే, దీన్ని మనం కొంచెం విగమర్చి చూద్దాం. ఈ గ్రంథంలో స్వతంత్రత అనే పదానికి మనం రోజూ అనుకునే అర్థం కాకుండా ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చారు గదా? అవునండి. మనం భౌతికమైన సంకెళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ మానసిక సంకెళ్లను గుర్తించలేము. అదే ఆశ్చర్యంగా ఉంది. బయటి స్వేచ్ఛ కంటే ముందు లోపలి స్వేచ్ఛ గురించి ఇందులో చెప్పిన విషయాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ మూల గ్రంథం ప్రకారం నిజమైన స్వతంత్ర ఆత్మలు ఎలా ఉంటారంటే, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణంగా మరియు నిర్మలంగా ఉంటారు అని వివరించారు. ఒక్క నిమిషం ఆగండి. ఈ పదాలు వినడానికి చాలా పవిత్రంగా బాగున్నాయి, కానీ అసలు వీటికి ప్రాక్టికల్ అర్థం ఏమిటి? చెబుతాను. ఎవరైతే ఈ 4 స్థితులలో ఉంటారో వారే నిజమైన బేహడ్, అంటే అనంతమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టు లెక్క. అంటే దైనందిన జీవితంలో ఈ నిర్విఘ్నంగా, నిర్మాణంగా ఉండటం అంటే ఏమిటో కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. ఇది కేవలం పద్యాల్లాగా చదివే పదం కాదు. ఇది ఒక మానసిక స్థితి. నిర్విఘ్నంగా అంటే మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ లోపలి శాంతికి ఎలాంటి విఘ్నం కలగకపోవడం. ఓహో, అంటే మనస్సు స్థిరంగా ఉండటం అన్నమాట. ఖచ్చితంగా. ఇక నిర్వికల్పంగా అంటే ఇది ఎలా జరుగుతుందో, నేను చెయ్యగలనో లేదో అనే అనుమానాలు, వికల్పాలు బుద్ధిలో లేకపోవడం. 100% క్లారిటీతో ఉండడం. రైట్ రైట్. మరి నిర్మాణంగా అంటే? నిర్మాణంగా అంటే అహంకారం లేకుండా ఎంతో సాధించినా సరే చాలా వినయంగా ఉండటం. వావ్. ఇక ఆఖరిది నిర్మలంగా. దీని అర్థమేంటి? మనస్సులో ఏ ఒక్కరి పట్ల ఎలాంటి నెగటివ్ ఆలోచనలు లేకుండా స్వచ్ఛంగా ఉండటం. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిని బయటి ప్రపంచంలోని ఏ సమస్య బంధించలేదు అని ఈ గ్రంథం చెబుతోంది. వావ్. వినడానికి ఇదొక పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లాగా ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదేంటో చెప్పండి. స్వతంత్రంగా ఉండటం అంటే ఏమిటో తెలిసింది, కానీ మనల్ని ప్రాక్టికల్గా వెనట్టి లాగుతున్న మొదటి సమస్య ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎలా ఉందంటే, మనం సముద్రంలో ఈదటానికి ఒక స్కూబా డైవింగ్ సూట్ వేసుకుంటాం కదా? అవును, వేసుకుంటాం. కానీ కొన్నాళ్లకి ఆ డైవింగ్ సూట్నే మన నిజమైన శరీరంగా భావించి కన్ఫ్యూజ్ అయినట్లుంది. నీళ్లలోకి వెళ్ళినప్పుడు ఆ సూట్ వాడుకోవాలి, కానీ బయటికి రాగానే దానికి అతీతంగా ఉండాలి కదా? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు చెప్పిన ఆ డైవింగ్ సూట్ ఉదాహరణ ఈ గ్రంథం చెప్పే మొదటి సమస్యకు సరిగ్గా సరిపోతుంది. అవునా? అంటే ఆ మొదటి సమస్యే దేహాభిమానమా? అవునండి, దేహాభిమానం. ఈ శరీరమే నేను, ఈ దేహానికున్న సంబంధాలే నా ప్రపంచం అని పూర్తిగా భ్రమలో బతకడం. అంటే మనలో చాలామంది ఆ డైవింగ్ సూట్కు అతుక్కుపోయి బతుకుతున్నామన్నమాట. ఖచ్చితంగా. ఈ దేహాన్ని కేవలం ఒక ఆధారంగా, అంటే కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయడానికి ఒక పరికరంగా మాత్రమే వాడుకోవాలి. కానీ దాని ఆకర్షణలో చిక్కుకోకూడదు అని ఈ ఫిలాసఫీ వివరిస్తోంది. మరి దీనికి వాళ్ళు చెప్పిన పరిష్కారమేంటి? పరిష్కారమేంటంటే స్వమానం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుకోవడం. మనల్ని మనం ఒక ఉన్నతమైన దృష్టితో చూడాలి. అంటే గ్రంథంలో చెప్పినట్లు మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి అనే గుర్తింపును గుర్తుంచుకోవాలా? అవును. త్రినేత్రి స్వదర్శన చక్రధారి అనే స్వమానాన్ని నిరంతరం ఫీల్ అవ్వాలని చెబుతున్నారు. మళ్ళీ ఇక్కడే ఒక చిన్న బ్రేక్ వేద్దాం. ఈ స్వదర్శన చక్రధారి అంటే సరిగ్గా ఏమిటి? పురాణాల్లో విష్ణువు చేతిలో మనం ఒక చక్రం చూస్తాం గదా? అవును.
అది రాక్షసులను సంహరించడానికి వాడతారని పురాణాలు చెబుతాయి. కాని దానికి మన మానసిక స్వేచ్ఛకు లేదా ఈ దేహాభిమానం నుండి బయటపడటానికి సంబంధమేమిటి? ఇది మెకానికల్గా ఎలా పనిచేస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ చక్రం అంటే ఆయుధం కాదు, అది ఒక సైకలాజికల్ టూల్. స్వదర్శన చక్రం అంటే తనను తాను చూసుకునే ఒక కాలచక్రం. ఓ, తనను తాను రియలైజ్ అవ్వడమన్నమాట. ఖచ్చితంగా. నేను కేవలం ఈ 80 ఏళ్ల శరీరానికే పరిమితమైన వాడిని కాదు, నా ఉనికికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది అని ఒక ఆత్మస్థాయిలో అర్థం చేసుకోవడం. అంటే ఎప్పుడైతే మనం ఈ పెద్ద చిత్రాన్ని చూస్తామో అప్పుడు ఈ రోజు ఆఫీస్లో ఎవరో అన్న చిన్న మాటకు బాధపడం కదా. అబ్సల్యూట్లీ. మీ ఐడెంటిటీ అప్గ్రేడ్ అయిపోతుంది. దీనికి మూల గ్రంథంలో సైన్స్ నుండి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా తీసుకున్నారు. ఏంటది? లైట్ హౌస్ ఉదాహరణేనా? అవును. ఒక లైట్ హౌస్ లేదా మైట్ హౌస్ని గమనించండి. అందులో మెకానిజం ఎంత పెద్దదైనా స్విచ్ ఆన్ చేస్తే చాలు, వెలుగు ప్రసరిస్తుంది కదా. అవును, నలువైపులా చీకటిపోయి శక్తి ప్రసరిస్తుంది. ఆధ్యాత్మికంగా స్మృతి అంటే భగవంతుని జ్ఞాపకం అనేది కూడా అలాంటి స్విచ్ లాంటిదే. వావ్! అంటే ఆ స్విచ్ ఆన్ చేయగానే మన బ్రెయిన్ ఫోకస్ భయాల నుండి విశ్వవ్యాప్తమైన శక్తి వైపు మళ్ళుతుందన్నమాట. ఖచ్చితంగా. అయితే వీటన్నింటి అర్థమేమిటి? దేహం ఒక డైవింగ్ సూట్, దాన్ని మనం కంట్రోల్ చెయ్యాలి, ఒక పవర్ హౌస్ లాగా మన ఐడెంటిటీని పెంచుకోవాలి. బాగానే ఉంది. కానీ ఈ మనసు మాట ఏమిటి? మనసు గురించి చాలా మందే ఇబ్బంది పడుతుంటారు. అవును, ఎందుకంటే బయట ఫైనాన్షియల్గా అన్నీ సెట్ చేసుకున్న వాళ్ళని కదిలిచ్చినా ఒకటే మాట చెబుతారు, నా మనస్సు చాలా అశాంతిగా ఉంటుందని. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఈ అశాంతికి మూల కారణం ఏమిటని ఆ గ్రంథం విశ్లేషించిందంటే నాది అనే భావన. నాది అనే ఫీలింగా? అంటే ప్రతిదాన్ని మనం ఓన్ చేసుకోవాలని చూస్తాం కాబట్టా? అవునండి. మనస్సు, డబ్బు, పిల్లలు, పదవి అన్నీ నావి అనుకుంటాం. ఎక్కడైతే నాది ఉంటుందో అక్కడ దాన్ని కోల్పోతానేమో అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయమే అశాంతికి కారణమంటారు. మరి దీనికి పరిష్కారంగా ఏం చెప్పారు? ఒక సాధకుడు తన తనువు, మనస్సు, ధనం అన్నీ దేవుడికి అనగా బాబాకు అర్పించేశానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయాలని ఈ ఫిలాసఫీ చెప్తోంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అన్నీ ఇచ్చేశామని చెబుతాం, కానీ ప్రాక్టికల్గా మళ్ళీ వాటిని మనమే కంట్రోల్ చేయాలని చూస్తాం కదా. సరిగ్గా పట్టుకున్నారు. నీది అని దేవుడికి అప్పగించిన దానిలో మళ్ళీ నాది అనే భావన కలుపుతాం. అవును, అసలు నా మనస్సు అనేదే లేనప్పుడు, అంతా అర్పించినప్పుడు అశాంతి ఎక్కడ్నుండొస్తుంది అని వాళ్ళ పాయింట్. ఖచ్చితంగా అదే. వెయిట్, ఇది వినడానికి ఫిలాసఫికల్గా భలే బావుంటుంది. అన్నీ దేవుడికిచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం అనుకోవటం. కానీ ప్రాక్టికల్గా ఎలా అనే కదా మీ డౌట్? అవును, దానికి వాళ్ళు ట్రస్టీషిప్ లేదా తాకట్టు అనే కాన్సెప్ట్ కూడా చెప్పారు కదా, బ్యాంక్ మేనేజర్ ఉదాహరణలాగా. అవును, బ్యాంక్ మేనేజర్కి బ్యాంకులో కోట్లుంటాయి, కానీ అవి తనవి కావని తెలుసు కాబట్టి అతను టెన్షన్ పడడు. ఉదాహరణ అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే బ్యాంక్ మేనేజర్కి ఆ బ్యాంకులో డబ్బు పోతే వాడు సొంత జీవితం నాశనం కాడు కాబట్టి కూల్గా ఉంటాడు. నిజమే. కానీ నా ఆరోగ్యం లేదా నా కుటుంబం ప్రమాదంలో ఉన్నప్పుడు ఇది దేవుడిది, నేను కేవలం ట్రస్టీని అనే ఆ డిటాచ్మెంట్తో ఉండటం మనుషులకు సాధ్యమేనా? మీరడిగిన దాంట్లో చాలా లాజిక్ ఉంది. కానీ ఇక్కడ మనం డిటాచ్మెంట్ వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవాలి. అంటే అన్నీ దేవుడికి ఇచ్చేయడం అంటే బాధ్యతారహితంగా బతకడం కాదంటారా? అస్సలు కాదు. ఒక సర్జన్ తన సొంత పిల్లల కంటే వేరే వాళ్ల పిల్లలకి చాలా కాన్ఫిడెంట్గా చేతులు వణక్కుండా ఆపరేషన్ చేయగలడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఆ డాక్టర్కి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు కాబట్టి. రైట్, ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు, కానీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ 100% ఉంటుంది. ఈ ట్రస్టీషిప్ కాన్సెప్ట్ చేసేది కూడా అదే. ఓహో, అంటే మన కుటుంబాన్ని మనం పట్టించుకోవడం మానేయం, కానీ ఏదైనా జరిగిపోతుందేమో అనే ఆ విపరీతమైన భయాన్ని వదిలేస్తాం. ఖచ్చితంగా. ఆ ఆందోళన లేనప్పుడు మీరు ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకోగలరు. బాబా తప్ప మరెవ్వరు లేరు అనే నమ్మకం ఒక సైకలాజికల్ సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అంటే మన భుజాల మీద ఉన్న ఆ ఎమోషనల్ లగేజ్ని తీసేసి కేవలం యాక్షన్ మీద ఫోకస్ చేయడం అన్నమాట. అవును, అప్పుడు పని మరింత అద్భుతంగా జరుగుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఈ మొత్తం విశ్వానికి ఆ దేవుడే యజమాని, నేను ఆయన పిల్లవాడిని అనే ధైర్యం ఉంటే అది నిజంగా ఒక చక్రవర్తి లాంటి ఫీలింగ్ ఇస్తుంది. నిజమే, ఒక ట్రస్టీగా వ్యవహరించడం వల్ల వచ్చే మెంటల్ క్లారిటీ అది. సరే, ఇప్పుడు మూడవ మరియు ప్రతి ఒక్కరికి రోజు ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్య దగ్గరికి వద్దాం. చెప్పండి. ఈ ట్రస్టీషిప్
అన్నీ వదిలేయడం, ఇవన్నీ రాత్రి పడుకునే ముందు బానే ఉంటాయి. కాని పొద్దున్నే లేవగానే ఆఫీస్ టెన్షన్, ట్రాఫిక్ అన్నీ మళ్లీ పాత బంధనాల్లోకి లాగేస్తాయి. అవును, ఇది చాలా కామన్గా జరిగేదే. అసలు మంచి ఉద్దేశ్యానికి ఆచరణకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకొస్తోంది? మనకు జ్ఞానం తెలుసు, అయినా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ ఉద్దేశ్యానికి ఆచరణకు మధ్య ఉన్న అగాధానికి గ్రంథంలో 2 ప్రధాన కారణాలు చెప్పారు. అవేంటి? మొదటిది వాయుమండలం లేదా పర్యావరణం. మన చుట్టూ ఉన్న పరివారం బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ల నెగటివిటీ మన మీద త్వరగా ప్రభావం చూపుతుంది. అంటే ఉదయం పూట ఎంతో ఉత్సాహంగా అద్భుతమైన రెజల్యూషన్స్ చేస్తారు, కాని సాయంత్రానికి ఆచరణలో ఫెయిల్ అవుతారన్నమాట. అవును. ఇక రెండవ మరియు అతిపెద్ద కారణం సోమరితనం. అందులోనూ ముఖ్యంగా రాయల్ సోమరితనం. ఒక్క నిమిషం, సోమరితనం అంటే తెలుసు, పొద్దున్నే అలారం కట్టేసి పడుకోవడం. అదేంటి ఆ రాయల్ సోమరితనం? అంటే ఏసీ రూంలో పడుకోవడమా? కాదు కాదు, ఈ రాయల్ సోమరితనం అనేది సైకలాజికల్గా చాలా డేంజరస్. అవునా? ఎలా? ఇది ఎలా ఉంటుందంటే పని చేయడానికి బద్దకించి దానికి ఆధ్యాత్మికమైన సాకులు చెప్పడం. ఓహో, అంటే ఏదైతే జరుగుతుందో అది మంచికేలే, అంత డ్రామానే కదా అని చెప్పడమా? ఎగ్జాక్ట్లీ. ఇదిలా నడుస్తూనే ఉంటుందిలే అని చాలా మధురమైన వేదాంతపు భాష వాడి తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటారు. అబ్బా, లోపల చెయ్యాలని ఇష్టం లేకపోవడాన్ని బయట డిటాచ్మెంట్ అని పేరు పెడతారు. మనం ఎంత తెలివిగా మనల్ని మోసం చేసుకుంటామో కదా. అవునండి, ఈ సోమరితనం వల్లే జ్ఞానం కేవలం బుద్ధిలో ఉండిపోతుంది తప్ప అది ప్రాక్టికల్ రియాలిటీలోకి రాదు. అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి? ఇక్కడ నాకొక లాజికల్ డౌట్ కూడా ఉంది. అడగండి. ఈ గ్రంథంలో చెప్పిన దేవుడు సర్వశక్తివంతుడు కదా, ఆయనే మన తల మీద చేయి పెట్టి మన బద్ధకాన్ని మాయం చేయొచ్చు కదా. మనుషులుగా మనమింత కష్టపడటం ఎందుకు? ఇది చాలా సహజమైన ప్రశ్న. భగవంతుడే అన్ని చేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది అందరికీ. అవును, మరి ఆచరణ మనమెందుకు చేయాలి? కానీ ఈ మూల గ్రంథం ఒక అద్భుతమైన డ్రామా రహస్యాన్ని వివరిస్తుంది. అదేమిటంటే ఎవరు చేసుకుంటే వారు పొందుతారు. అంటే మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుందనా? విశ్వనియమం ప్రకారం భగవంతుడు మనకు మార్గదర్శకత్వం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, కాని శ్రమపడాల్సింది మాత్రం మనమే. ఒకవేళ ఆయనే అన్నీ చేసేస్తే అది మనకు బానిసత్వాన్నిస్తుందేమో కాని మాస్టరీని ఇవ్వదు, అంతేనా? కరెక్ట్. మనకోసం దేవుడు పరీక్ష రాయలేడు కదా. అందుకే ఆ సోమరితనం నుండి బయటపడటానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఎలా ప్రశ్నించుకోవాలి? నా దేవుడికి ఏదిష్టం, ఆయన ఆజ్ఞ ఏమిటి అని గుర్తు చేసుకోవాలి. రైట్. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడానికి మనలో ఉన్న సహనశక్తి మరియు అనుభవం చేసుకునే శక్తిని వాడాలని సూచిస్తున్నారు కదా. అవునండి, అప్పుడే ఆ రాయల్ సోమరితనం నుండి బయటపడగలం. అంటే గైడెన్స్ దేవుడిదైనా స్టీరింగ్ మన చేతిలోనే ఉండాలన్నమాట. చాలా స్పష్టంగా అర్థమైంది. సంతోషం. సరే, ఇప్పటివరకు జరిగిన ఈ లోతైన చర్చను మనం ఒక్కసారి క్రోడీకరించుకుంటే, భౌతిక బంధనాలు లేదా దేహాభిమానం అనే డైవింగ్ సూట్ని ఎలా డీల్ చెయ్యాలో తెలుసుకున్నాం. అవును. అలాగే అశాంతికి కారణమైన నాది అనే భారాన్ని వదిలించుకుని ఒక ట్రస్టీగా వ్యవహరించడం వల్ల వచ్చే మెంటల్ క్లారిటీ గురించి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా. ఆఖరుగా ఆచరణలో ఆపే రాయల్ సోమరితనాన్ని పారద్రోలి భగవంతుని ఆజ్ఞలను ప్రాక్టికల్ రియాలిటీలోకి ఎలా తీసుకురావాలో అర్థం చేసుకున్నాం. వీటన్నిటి ముఖ్యోద్దేశ్యం ఒక్కటే అండి. ఏంటది? సమయం మనల్ని శాసించకూడదు, మనమే సమయానికి మాస్టర్ అవ్వాలి. సమయానికి కంటే ముందే సిద్ధంగా, అంటే ఎవరు రెడీగా ఉండాలి. కరెక్ట్. సమయానికి మాస్టర్ అవడం అంటేనే భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానంపై పట్టు సాధించడం. అందుకే ఈ సిద్ధంగా ఉండే ప్రక్రియలో ఈ మూల గ్రంథం ఒక ఫైనల్ పేపర్, అంటే అంతిమ పరీక్ష గురించి ప్రస్తావించింది. ఓ, ఆ ఫైనల్ పేపర్ పాస్ అవ్వడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పారా? మన జీవితంలో ఊహించని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పాస్ అవ్వడానికి అవసరమైన ఒక అద్భుతమైన సాధనను ఇచ్చింది. వావ్, ఆ సాధనేంటి? అదే 1 సెకండ్లో అశరీరేభవ యొక్క డ్రిల్. 1 సెకండ్ డ్రిల్లా? అంటే ఏంటి? అంటే ఎంత బిజీగా ఉన్నా కేవలం 1 సెకండ్లో శరీరం, బంధాలు, ఆలోచనల నుండి ముక్తి పొంది బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరం చెయ్యగలగాలి. 1 సెకండ్లో అన్ని బంధాల నుండి కట్ ఆఫ్ అవ్వడమా? కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆఫీస్లో బాస్ అరుస్తున్నప్పుడు లేదా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఈ 1 సెకండ్ డ్రిల్ ఎలా చేస్తారు? అక్కడే ఉంది అసలు ట్రిక్. ఇది భౌతికంగా పారిపోవడం కాదు, మానసికంగా డిస్కనెక్ట్ అవ్వడం. అంటే ఆ పరిస్థితికి మనకి మధ్య ఒక గ్యాప్ ఇవ్వడమా? అవును.
బాస్ అరుస్తున్నప్పుడు ఆ పరిస్థితికి మీ ఐడెంటిటీకి మధ్య ఒక సెకను పాటు మెంటల్ పాజ్ ఇవ్వడం. నేనీ శరీరం కాదు, ఈ రోల్ కాదు, నేనొక శాంతియుతమైన ఆత్మను అని ఒక సెకను గుర్తు చేసుకోవడమేనా? ఖచ్చితంగా. అలా చేయడం ద్వారా మన నర్వస్ సిస్టమ్ మొత్తం రీసెట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఆ పరిస్థితిని మరింత బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయగలరు. ఇది వింటుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంది. నిరంతరం ఫోన్లు మోగడం, నోటిఫికేషన్లు రావడం, ఆఫీస్ ఒత్తిడులు, ఇలా ఒక ఉక్కిరిబిక్కిరి చేసే ఆధునిక ప్రపంచంలో మనం బతుకుతున్నాం గదా. అవునండి, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్. ఈ గందరగోళం మధ్యలో నిలబడి ఉండి కూడా కేవలం ఒకే ఒక్క సెకన్లో ఆలోచనలన్నిటినీ కట్ చేసి అశరీరీగా మారగలిగే సూపర్ పవర్ ఒక మనిషికుంటే ఆ జీవితం ఎలా మారుతుందో మనందరం ఒక్కసారి ఊహించుకుంటే బావుంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి భయం, ఎలాంటి ఆందోళన లేని ఒక అద్భుతమైన స్వేచ్ఛ అది. బయటి ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల మాత్రం ప్రశాంతమైన సముద్రం లాంటి స్థితి. బహుశా నిజమైన స్వతంత్రత అంటే ఇదేనేమో కదా. ఖచ్చితంగా. వినేవాళ్లు కూడా ఈరోజు ఆ ఒక్క సెకండు డ్రిల్ ప్రయత్నించి చూస్తారని ఆశిస్తున్నాను. ఈ సరికొత్త దృక్కోణంతో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. ఆ స్వేచ్ఛ వైపు సాగే ప్రయాణం అందరికీ ఆనందదాయకం కావాలని కోరుకుందాం.